ఈ బర్ని గారు నామినేట్ చేసే విధానం సంజనా గారిలో, ఎందుకంటే మెడికల్ ఫ్రాంక్ అనేది చేయడం చాలా తప్పు. నువ్వు ఫస్ట్ నుంచి ఎన్ని ఫన్నీ ఫ్రాంక్ చేసినా యాక్సెప్ట్ చేసినా, కాకపోతే బర్ని గారికి హెల్త్ బాగాలేదని తెలిసి కూడా తన మెడిసిన్స్ దాచిపెట్టి నిద్రపోయేటప్పుడు 2-3 టాబ్లెట్స్ మాత్రం అక్కడ పెట్టి రిమైనింగ్ సిరప్స్ దాచిపెట్టడం చాలా తప్పు. టికెట్ ఫినాల్ నేనే కొడతా అని దమ్ము ధైర్యంతో చెప్పినా కూడా అదే పాయింట్ తెచ్చి సంజనా గారు నామినేట్ చేయడం టూ మచ్ ఓవర్ యాక్షన్. ఎందుకంటే ఆల్రెడీ తను చెప్తున్నాడు, నేను ఫిజికల్ టాక్స్ ఆడుతా, అంత క్యాపబుల్ నాలో ఉంది, అందుకే నేను క్లియర్ కట్ గా చెప్పాను అనే పాయింటింగ్ కూడా తెచ్చి సంజనా గారు ఇలా చేస్తున్నారు అనమాట. అలాగే ఈ సంజనాది రీతు రైవల్రీ ఫస్ట్ నుంచి జరుగుతూనే ఉంది. ఇంతకన్నా బెటర్ స్టాప్ చేస్తే బెటర్. నీకు ఎవరైనా కూడా హెల్త్ బాగాలేకుండా స్ట్రాంగ్ అని తీసేసి అవుట్ సైడ్ ఎలిమెంట్ నామినేట్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తానా. ఎందుకంటే ఆల్మోస్ట్ ధీమన్ పవన్ ఒక స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. అతని మీద నువ్వు నామినేట్ చేసిందే కాకుండా నువ్వు హెల్త్ బాగలేదు, నువ్వు బయటకు వెళ్తే బాగుంటది, అసలు ఆడిందే లాస్ట్ ఇంకొక టాస్క్ మాత్రం కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల ఆడలేదు. దానికి అదేదో బర్ని గారు నామినేట్ చేస్తే బెటర్ అనుకుంటా. ఎందుకంటే వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు స్టిల్ అతని హెల్త్ బాగాలేకుంది, అతను నామినేట్ చేయొచ్చు కదా. ఐ హోప్ ఇమాలియన్ తనుజ ఈ వీక్ కలిసి బెటర్ గా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఫైట్ చేస్తా వస్తున్నారు. ఈ వీక్ అన్నా కొంచెం కలిసి మంచిగా ఫన్నీ రాప బెటర్ అయితే ఆడియన్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారంట. అసలు మీ ఒపీనియన్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చలో బాయ్.